ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రజా సమస్యలపై చర్చించేందుకు చాలా రోజుల తర్వాత సభ సిద్ధమైంది. ముఖ్యంగా డిఎస్సిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేయనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ మొదలవుతుంది. ఉదయం 10:30 తర్వాత బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. అసెంబ్లీ ఎన్ని రోజులు జరపాలి, ఏ అంశాలపై చర్చించాలి అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఈసారి ఎమ్మెల్యేలు తమ సీట్లలో కూర్చుంటేనే హాజరు నమోదయ్యేలా నూతన విధానం ప్రవేశపెట్టారు. ఈ వర్షాకాల సమావేశాల్లో కీలక చర్చలకు రంగం సిద్ధమైంది. ఎల్నినో ప్రభావం, దానివల్ల రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లపైన సభలో చర్చ జరగనుంది. పలు కీలక బిల్లులు, చట్ట సవరణలను ప్రభుత్వం ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నో నిర్ణయాలు ఈ 4 రోజుల సమావేశాల్లో తీసుకోవచ్చని అంచనా. ఈ అసెంబ్లీ సమావేశాలు ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా డిఎస్సిపై మంత్రి నారా లోకేష్ ప్రకటన కోసం నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్లో రాత్రిపూట అనవసరంగా తిరిగే వారి